దక్షిణామూర్తి అనేది శివుడి పరమ గురుస్వరూపం. విశ్వానికి జ్ఞానం ప్రసాదించే ఆధ్యాత్మిక రూపం. ఆయన శరీరంలోని ప్రతి భాగం, చేతిలోని ప్రతి వస్తువు లోతైన పరమార్థాన్ని సూచిస్తాయి. తలపై ఉన్న నాగు జ్ఞానాన్ని కాపాడే శక్తి, మనస్సుకు రక్షణ, అనంతతత్వానికి సంకేతం. ఆయన త్రికళ్ల దృష్టి గతం, వర్తమానమం, భవిష్యత్తుపై సంపూర్ణ అవగాహనను సూచించి పరమ బోధను అందిస్తుంది. చెవులు వేదశాస్త్రాలను గ్రహించే సామర్థ్యానికి ప్రతీక. 4 చేతుల్లో మొదటి చెయ్యి చిన్ముద్ర చూపుతూ నీ లోపలే దేవుడు ఉన్నాడు అనే ఆత్మజ్ఞాన సందేశాన్ని సూచిస్తుంది. రెండో చెయ్యిలోని రుద్రాక్షమాల ధ్యానం, నియంత్రణ, శివతత్వ ధారణకు గుర్తు. మూడో చెయ్యిలోని జ్ఞానగ్రంథం సృష్టి రహస్యాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలను సూచిస్తుంది. 4గో చెయ్యిలోని డమరుకం నాదబ్రహ్మతత్వాన్ని, శబ్దం ద్వారా సృష్టి శక్తిని తెలియచేస్తుంది. ఆయన కాలు కింద నలుగుతున్న ముయలగన్ అజ్ఞానం, అహంకారం, మాయలను సూచిస్తూ గురువు వాటిని నాశనం చేసే శక్తిని ప్రతిఫలిస్తుంది. పాదంపై ఉన్న పాదపుష్పం భక్తి, అంగీకారాన్ని, సంపూర్ణ శరణాగతిని సూచిస్తుంది. వెనుక ఉన్న వటవృక్షం శాశ్వత జ్ఞానానికి, దక్షిణామూర్తి బోధ ఎప్పటికీ నశించదనే భావానికి చిహ్నం. ఆయన చిరునవ్వు శాంతి, బోధ, మార్గదర్శకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పులి చర్మంపై కూర్చోవడం మనసు, కోరికలపై జయం, యోగశక్తి, తపస్సును సూచిస్తుంది. యోగముద్రలో కూర్చుని ఉండడం ధ్యానం, ఆత్మజ్ఞానం, అంతర్ముఖ శాంతిని సూచిస్తుంది. కింద కనిపించే సంస్కార, వ్యాఖ్యాన, యోగ, వినాయక దక్షిణామూర్తి రూపాలు శివుడి గురుస్వరూపంలోని 4 విధానాలు. మొత్తం బోధ ఏంటంటే దక్షిణామూర్తి అంటే జ్ఞానం, ధ్యానం, శాంతి, అజ్ఞాన నాశనం. మనలోని చీకటిని తొలగించి జ్ఞానదీపం వెలిగించే పరమ గురువు శివుడే.